హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటానండి ఆ దేవుని ఇప్పుడు. ఇది ఇవాళ నాకు చిన్న ఆర్డర్ వచ్చిందండి. చిన్నది అంటే చిన్నది కాదు, పెద్దది అంటే పెద్దది కాదు. వాళ్ళు అన్నీ అడిగారండి, అన్ని రకాలు. ఇప్పుడే జస్ట్ చేశానండి. మేకింగ్ వీడియో కూడా తీద్దాం అనుకున్నానండి. కాకపోతే నాకు నా దగ్గర పెద్ద పెద్ద ఫోన్స్, సౌండ్ సిస్టమ్, పక్కన బిల్డింగ్లో కొంచెం వర్క్ జరుగుతుందండి. దానివల్ల కొంచెం సౌండ్స్ అవి వస్తాయి. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి. నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ని షేర్ చేసి నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో చేయండి ప్లీజ్. ఈ ఆర్డర్ ఏంటో చెప్తానండి. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, అన్ని రకాల చియా సీడ్స్, నువ్వులు అన్నీ ఉంటాయండి. ఇది చిక్కీ అండి. ఇందులో ఓన్లీ బాదము, జీడిపప్పు చిక్కీ అండి. ఇది వచ్చేసి అవిసె గింజల లడ్డు అండి. అవిసె గింజలు ఓన్లీ ఖర్జూరమే ఉంటుందండి. ఇది సున్నుండలండి. ఇవి వచ్చి నువ్వులు ఉండలండి. సారీ, ఇవి కూడా సున్నుండ. 1/2 kg అడిగారు. ఇవి వచ్చి ఓన్లీ వేరుశనగ గుళ్ళు, ఖర్జూరం లడ్డు అండి. ఇది వచ్చి నువ్వుల లడ్డు అండి. ఇది వేరుశనగ గుళ్ళు 1/2 kg, 1/4 kg ఒకటి అడిగారు, 1/2 kg ఒకటి అడిగారండి. ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు టేస్ట్ చూసి బాగుంటే బల్క్గా ఆర్డర్ ఇస్తాను. ఆల్మోస్ట్ చూసారు. వాళ్ళకి ముందు మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి టేస్ట్ చేసి చూపిస్తానండి. చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి చూపించి నేను ఆర్డర్ పెడతానని అన్నారండి. ఆల్రెడీ మరి చెప్పాను కదండి, మరి సూట్ సంజీవిని ఆయుర్వేదిక్ స్టోర్స్ అని. మా దగ్గరికి ఎక్కువ షుగర్ పేషెంట్స్ వాళ్ళతో వస్తారండి. వాళ్ళు ఎలాగా డైలీగా తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తారు. మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి. మీకు ఏ టైప్లో కావాలన్నా మేము చేసేదంటే, దేంతో కావాలంటే దానికి ప్రత్యేకంగా నువ్వుల లడ్డు కావాలంటే నువ్వులతోటి, అవిసె గింజలు కావాలంటే అవిసె గింజలు, బాదం పప్పుతో కావాలంటే బాదం పప్పు, గుమ్మడి గింజలతో కావాలంటే గుమ్మడి గింజలతో, అన్ని రకాల వాటితో చేసిస్తామండి. ప్లీజ్ అండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. నా వాయిస్ అది కరెక్ట్గా రావట్లేదని తెలుసు. మైక్ అది తీసుకోవాలంటే కొంచెం కష్టం కదండి. మా దగ్గర అన్నీ చాలా తక్కువ రేట్లకు ఉంటాయండి. మినిమం ప్రైస్లు అండి. మినిమం టు మినిమం క్వాలిటీ కానీ మట్టికి చాలా బాగుంటాయండి. ఎక్కువ రేటు పెట్టేసి అమ్మేసి ఇది చేస్తే ఇవాళ ఉంటాయి డబ్బులు, రేపు పోతాయండి. ఎందుకు? మనకి కస్టమర్ ముఖ్యం. ముందు కస్టమర్ని ఇది చేసుకుంటే మనకి డబ్బులు, పేరు అంటే అదే వస్తుంది. అది చాలా చిన్న బిజినెస్ అండి, కానీ క్వాలిటీ చాలా చాలా మెయింటెనెన్స్ చేస్తానండి నేను. మీరే ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చూసి టేస్ట్ బాగోలేదు అని చెప్పిన వాళ్ళకి నేను మనీ రిటర్న్ బ్యాక్ చేస్తాను. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నానండి ఇది. ఇప్పటి వరకు ఒక్కళ్ళకు కూడా బాగోలేదు అని చెప్పలేదు అని నేను అనను కానండి. ఇలా స్వీట్ తక్కువైందమ్మా, కొంచెం స్వీట్ అవి కూడా మేము మీ దీన్ని బట్టే చేస్తాం. మాకు స్వీట్ కొంచెం ఎక్కువ తింటామమ్మా, మాకు ఖర్జూరం ఎక్కువ పెట్టు అంటే ఎక్కువ పెడతాం. లేదు మాకు అంత స్వీట్ వద్దమ్మా కొంచెం తగ్గించు అంటే తగ్గిస్తాం. క్రిస్పీనెస్ పెంచమంటే క్రిస్పీనెస్ పెంచుతాం, క్రిస్పీనెస్ తగ్గించడం. అవే తప్ప నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఇంకా అంతకు మించి క్వాలిటీ బాగాలేదు. ఎవరిని అడిగిన పెద్ద పెద్ద స్వీట్ షాప్లో కూడా ఈ క్వాలిటీ ఇవ్వలేరమ్మా. మీ దగ్గర ఉన్న క్వాలిటీ అసలు ఇంత ఎలా వేస్తున్నాం? నాకు వచ్చిన దానికే నేను చేసుకున్నది ఈ సరుకులకి డబ్బులు పడినా సరే నేను చేసుకునే దాంట్లో నా శ్రమకి తక్కువ చేసి నేను ఇస్తాను. ఓకేనండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరూ నాకు ఫాలో చేయండి ప్లీజ్.